హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ సిటిజన్షిప్. మనకి రాజ్యాంగంలో పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్ గురించి వివరిస్తుంది. ఏదైనా దేశంలో నివసించే పౌరులకు సిటిజన్షిప్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే సిటిజన్షిప్ ఉండడం వల్ల మనకి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అనేవి వర్తిస్తాయి. ఆ దేశం ప్రకటించే సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ కేవలం సిటిజన్షిప్ ద్వారా మాత్రమే పౌరులకు వర్తిస్తాయి. ఎవరైతే ఆ దేశ పౌరులుగా పరిగణించబడరో వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. కాబట్టి సిటిజన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటే దేశం మొత్తం మీద సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. మనకి 28 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అందరికీ కలిపి ఒకటే పౌరసత్వం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఉండదు. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే యూరప్ దేశాలు డ్యూయల్ సిటిజన్షిప్ని పాటిస్తున్నాయి. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే వాళ్ళకి దేశం మొత్తంకి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి చెందిన పౌరులకు ఆ రాష్ట్ర పౌరసత్వం అనేది వర్తిస్తుంది. భారతదేశంలో మాత్రం అలా కాదు. దేశం మొత్తం కూడా 28 రాష్ట్రాలకు ఒకటే పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ అమలులో ఉంటుంది. మొదటిసారిగా మనకి పౌరసత్వ చట్టాన్ని 1955 సంవత్సరంలో తీసుకువచ్చారు. సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఈ పౌరసత్వం మనకి ఏ విషయం గురించి చెప్తుంది అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి ఏ ప్రజలను మనం పౌరులుగా తీసుకోవాలో ఆ విషయాన్ని మనకి ఈ పౌరసత్వ చట్టం చెబుతుంది. మనకి 1955 చట్టం ప్రకారం జన్మతః పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం, వారసత్వం ద్వారా, అలాగే రిజిస్ట్రేషన్ ద్వారా, ఇంకా కొత్త భూభాగాలు ఏవైతే భారతదేశంలో కలుస్తున్నాయో వాటి ద్వారా పౌరసత్వాన్ని ఇస్తున్నారు. రెండవసారి మనకి 1986 సంవత్సరంలో పౌరసత్వ చట్టాన్ని చేశారు. రీసెంట్గా 2019లో మరలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకువచ్చారు. ఈ యాక్ట్ ప్రకారము పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన 6 మతాలకు చెందిన వాళ్ళకు కూడా సిటిజన్షిప్ని ఇస్తారు. మనకు 1955 సిటిజన్షిప్ యాక్ట్ పౌరసత్వం ఎలా లభిస్తుందో చెప్తుంది. సో 1955 చట్టం ప్రకారము అక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ మనకి ఎలా వస్తుందో చూద్దాము. బై బర్త్, జన్మతః అంటే భారతదేశంలో పుట్టినంతనే మనకి సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది. మన తల్లిదండ్రులలో ఎవరైనా భారతీయులు అయి ఉండి 1950 జనవరి 26 తర్వాత మనం భారతదేశంలో జన్మించినట్లయితే వారికి భారతదేశ పౌరసత్వం వస్తుంది. అలాగే వారసత్వం ద్వారా పౌరసత్వం. తల్లిదండ్రులలో ఎవరైనా భారతీయులు అయ్యుండి 1950 జనవరి 26 తర్వాత మనం దేశం బయట జన్మించినా కూడా మనకి వారసత్వం ద్వారా భారతదేశ పౌరసత్వం అనేది లభిస్తుంది. నెక్స్ట్ సహజీకృత పౌరసత్వం, న్యాచురలైజేషన్. ఎవరైనా విదేశీయులు భారతదేశ పౌరసత్వాన్ని పొందాలి అంటే వాళ్ళు గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలి. అలాగే కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేయాలి. అప్పుడు వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు. దీనిని మనం న్యాచురలైజేషన్ ప్రాసెస్ అంటారు. ఇలా సహజీకృత పౌరసత్వం పొందాలి అంటే కనీసం ఒక భారతీయ భాషలోనైనా వ్రాయగలిగి చదవగలిగేలా ఉంటూ 10 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించే ఏ విదేశీయుడికైనా భారతదేశ పౌరసత్వం పొందడానికి అర్హతని మన రాజ్యాంగం ఇస్తుంది. తర్వాత సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ద్వారా మనము సిటిజన్షిప్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఎవరైనా భారత పౌరులను వివాహం చేసుకున్నవారు వాళ్ళు కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో నివసిస్తే ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని భారతదేశ పౌరసత్వాన్ని పొందడానికి అర్హత సంపాదించవచ్చు. మనకి సోనియా గాంధీ జన్మతః ఇటలీ దేశస్థురాలు. ఆమె రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని సంపాదించారు. ఇతర పౌరులకు లభించే రాజకీయ హక్కులు ఆమెకు కూడా లభిస్తాయి అని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే భారతదేశంలో ఏదైనా కొత్త భూభాగాలు కలవడం వల్ల ఈ పౌరసత్వం అనేది ఆ భూభాగంలో నివసించే ప్రజలకు కూడా భారతదేశ పౌరసత్వాన్ని అందిస్తుంది. దీనిని ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటారు. కొత్త భూభాగాలు కలవడం వల్ల వచ్చే పౌరసత్వం. ఉదాహరణకు సిక్కిం రాష్ట్రము
సిక్కిం అంతకుముందు మన భారతదేశంలో ఒక రాష్ట్రం కాదు. 1975వ సంవత్సరంలో సిక్కిము భారతదేశంలో కలిసిపోయింది. అప్పటి నుంచి సిక్కిం ప్రజలందరూ కూడా భారతదేశ పౌరసత్వాన్ని పొందారు. సో ఇది ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీకి ఉదాహరణ. 1974లో చేసిన 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకి రాష్ట్ర ప్రతిపత్తి హోదా కల్పించారు. సో 1975లో సిక్కిము మన దేశంలో ఒక భూభాగంగా కలిసిపోయింది. ఇది పూర్తి స్థాయి రాష్ట్రంగా 1975 నుంచి మన దేశంలో కలిసిపోయింది. దీనికి 36వ రాజ్యాంగ సవరణ మన రాజ్యాంగానికి చేశారు. సో మనకి భారతదేశ పౌరసత్వం, ఇండియన్ సిటిజన్షిప్ ఎన్ని రకాలుగా వస్తుంది అంటే 5 రకాలుగా. 5 ways టు ఎక్వైర్ సిటిజన్షిప్. అవి ఏంటి అంటే బై బర్త్ జన్మతః, బై డీసెంట్ వారసత్వం ద్వారా, న్యాచురలైజేషన్ సహజీకృత పౌరసత్వం ద్వారా, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో, అలాగే ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ఏదైనా ఒక భూభాగాన్ని భారతదేశంలో కలిపినప్పుడు ఆ ప్రాంతాల వారికి కూడా భారతదేశ పౌరసత్వం ఇస్తున్నారు. ఈ రకంగా మనకి భారతదేశ పౌరసత్వాన్ని 5 విధాలుగా పొందవచ్చు. అలాగే మనము ఈ పౌరసత్వాన్ని వదులుకోవచ్చు కూడా. పౌరసత్వాన్ని మనం ఎన్ని రకాలుగా వదులుకోవచ్చు అంటే 3 రకాలుగా భారతదేశ పౌరసత్వాన్ని మనం వదులుకోవచ్చు. అవి ఏంటి అంటే రెన్యున్షియేషన్ అంటే పరిత్యాగము, టెర్మినేషన్ అంతం అయిపోవడం ఆటోమేటిక్గా, అలాగే డిప్రైవేషన్ గవర్నమెంట్ దానిని అంతం చేయడము పౌరసత్వాన్ని. ఫస్ట్ వన్ రెన్యున్షియేషన్ అంటే పరిత్యాగము. ఎవరైనా సిటిజన్ తనకి పౌరసత్వం నాకు వద్దు అని అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. అతనికి ఎవరైనా మైనర్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళ పౌరసత్వం కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ మైనర్ చైల్డ్ 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు తిరిగి ఇండియన్ సిటిజన్గా మారవచ్చు. ఈ పద్ధతిని రెన్యున్షియేషన్ అంటాము. పరిత్యాగము, రెన్యున్షియేషన్ అంటే పరిత్యాగము, సిటిజన్షిప్ని వాళ్ళు వదులుకోవడం. అలాగే టెర్మినేషన్ అంటే ఇండియన్ సిటిజన్స్ వేరొక కంట్రీ సిటిజన్షిప్ని పొందినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ భారతీయ పౌరసత్వం అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే మన దేశము ఇంకొక దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండడము అనుమతించదు. సో మనం వేరొక దేశంలో పౌరసత్వాన్ని పొందినట్లయితే మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ డిప్రివేషన్ అంతం చేయడము. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిదైనా పౌరసత్వాన్ని తీసివేయాలి అనుకుంటే వాళ్ళ పౌరసత్వాన్ని డిప్రైవేషన్ అంటే అంతం చేస్తుంది. ఇది ఏ కండిషన్లో అవుతుంది అంటే ఎవరైనా ఫ్రాడ్గా సిటిజన్షిప్ని పొందినా, అలాగే ఇండియా కాన్స్టిట్యూషన్కి డిస్లాయల్గా ఉన్నా, అన్లాఫుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినా, భారతదేశం బయట 7 సంవత్సరాలు వరుసగా ఉన్నా కూడా అతని సిటిజన్షిప్ని రద్దు చేస్తారు. నెక్స్ట్ ఎన్ఆర్ఐకి పిఐఓకి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. మనం తరచుగా ఎన్ఆర్ఐ అని వింటూ ఉంటాం కదా. నాన్ రెసిడెంట్ ఇండియా అంటే ప్రవాస భారతీయుడు. విదేశాల్లో నివసిస్తూ భారతీయ పౌరసత్వం కలిగిన వ్యక్తిని నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటారు, అంటే ప్రవాస భారతీయుడు. ఇంకా పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఎవరు అంటే వీళ్ళు విదేశాల్లో ఉంటూ ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. కాకపోతే వీరు భారత సంతతికి చెందినవారు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వీళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉండదు. ఎన్ఆర్ఐస్కి మాత్రం అలా కాదు. వీళ్ళు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండే భారతీయులు, కానీ విదేశాల్లో నివసిస్తూ ఉంటారు. మనకి సిటిజన్షిప్ ఎందుకు అవసరం? సిటిజన్షిప్ ఉండడం వలన మనకి ఏం లాభం అంటే మనకి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో కొన్ని కంపల్సరిగా భారతీయులకు మాత్రమే ఇచ్చారు. అవి ఏంటి అంటే ఆర్టికల్ 15, 16, 19, 30. ఇవి కేవలము భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, విదేశీయులకు వర్తించవు. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? జాతి, కులము, మతము, లింగము, జన్మస్థలము వీటి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. అలాగే ఆర్టికల్ 16 గవర్నమెంట్ ఉద్యోగాలు నియామక విషయంలో అందరికీ సమాన అవకాశాలు ఇస్తుంది. ఆర్టికల్ 19 ఇది స్వేచ్ఛా హక్కు. మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పర్యటించే హక్కు,
ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి 6 రకాల హక్కులను మనము ఈ 19 ద్వారా పొందుతాము. ఇది కూడా కేవలం సిటిజన్స్‌కు మాత్రమే లభిస్తుంది. తర్వాత ఆర్టికల్ 30 ఇది మైనారిటీలు భాషాపరంగా గాని, మతపరంగా గాని, లింగ్విస్టిక్, రిలీజియన్ మైనారిటీస్ వీళ్ళు మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 30 కల్పిస్తుంది. ఈ హక్కులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే లభిస్తున్నాయి. అవి ఏంటి అంటే ఆర్టికల్ 15, 16, 19, 30. అలాగే మన దేశంలో ఉన్నత పదవులు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అలాగే రాష్ట్ర శాసనసభ, పార్లమెంటుకు పోటీ చేయాలి అన్నా, ఎన్నికలలో ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అన్నా భారతీయ పౌరసత్వం కలిగిన వారికి మాత్రమే మన దేశం అనుమతి ఇస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ సిటిజన్షిప్కి సంబంధించి ముఖ్యమైన కాన్సెప్ట్స్. మనకి ఎగ్జామ్స్లో సిటిజన్షిప్ నుంచి కూడా 1-2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.